ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా ₹1,00,000 వెంటనే ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ రఫీకున్నిసా అధ్యక్షతన జరిగిన సమావేశంలో 51 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం మంజూరీ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మొదటి విడతలో నర్సాపూర్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గానికి 851 ఇండ్లు మంజూరు కాగా కొల్చెర మండలానికి 51 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇంకా అర్హత ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎవరూ ఆందోళన చెందకండి, అందరికీ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఇల్లు మంజూరీ పత్రాలను ఎంపీడీఓ రఫీకున్నిసా, హౌసింగ్ డీఈ ప్రభు, హౌసింగ్ ఏఈ సుష్మా ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, ముత్యంగారి సంతోష్ మేఘమాల, మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, నరేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, అరిగే రమేష్ కుమార్, సహకార సంఘం అధ్యక్షులు మనోహర్, సర్పంచులు వినోద్, ముత్కు నిర్మల, మల్లేశం, యోహాన్, స్వామి, గీతా రమేష్, కొరబైన లక్ష్మీ పెంటయ్య, నాయకులు వేమారెడ్డి, గౌరీశంకర్, సిద్దిరాములు, జంగిటి పోచయ్య, మహేష్, ధనరాజ్, మాజీ సర్పంచులు గోదావరి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మనకేంటంటే ఇంతకు ముందు మనం ఇల్లు కట్టుకుంటే పక్కన వాగుంటే వాగులనే తెచ్చేసుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం తెచ్చుకొనేస్తున్నాయి. మీరు ఇసుక ట్రాక్టర్ తీసుకొని అటు పోయినా లేదో ఆయన పోలీసు వాళ్ళు వస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. మన ఎంఆర్ఓ గారు కూడా పోతున్నారా? కాబట్టి ఇప్పుడు నర్సాపుర్లో స్నాన్ బజార్ అని పెట్టి గారు కొత్తగా యాప్ ఓపెన్ చేశారు, మన ఊరు మన ఇసుక. కాబట్టి యాప్లో మీరు ఇంటికి ఎంతైతే ఇసుక కావాలో దాంట్లో దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇస్తారంట. అప్పుడు మీరు వర్క్ నింపడానికి కూడా అది కూడా పర్మిషన్ పెట్టుకుంటే ఇస్తారంట. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువ నష్టపోదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. దాంట్లో ఎమ్మెల్యే కోట కింద 1,400 ఇండ్లు, అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీలను పెట్టేసి గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు తిరుగుకుంటా రాసుకొని ఎవరికైతే కొంతమంది లబ్ధిదారులకు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకి L1 అంటే ఎవరైతే నిజంగా అర్హత ఉండి పురుషుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈరోజు ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏముండే అంటే ఎవరు కట్టుకుంటామని ముందుకు వస్తే వాళ్ళందరికీ నిజంగా కూడా కట్టుకుంటారా లేదా అని చూసి ఎంత ఇస్తే 5 లక్షలు ఇస్తే 5 లక్షలు అట్లా ఇచ్చేసాం. కానీ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సెలెక్షన్ చేసిన తర్వాత ఆ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మరి ముగ్గు పోసి ఫస్ట్ స్థలం చూసుకుంటారు. స్థలం చూసుకొని ఫోటో తీసుకుంటారు. ఒక యాప్ తయారు చేసింది ఇక్కడ, యాప్ చేసి ఆ యాప్లో ఫోటో తీసుకుంటారు. ఫోటో అక్కడ కనెక్ట్ అయిపోయి శాంక్షన్ వచ్చిన తర్వాతనే అప్పుడు మళ్ళీ మన ఏఈడీలు వచ్చేసి ముగ్గు పోస్తారు. ముగ్గు పోసిన తర్వాత అప్పుడు మనం బేస్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీని ఏంటంటే మనకు 4 ఫేజ్లలో 4 ఫేజ్లలో డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ మనకేంటంటే ఎక్కువ స్థలం అంటే గతంలో ఏముందంటే మీరు ఎంత కట్టుకుంటా అంటే అంత కట్టుకున్నా కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేయలేదు. 400 గజాలు ఇంటూ 600 స్క్వేర్ ఫీట్, 400 స్క్వేర్ ఫీట్ ఇంటూ 600 స్క్వేర్ ఫీట్ ఉంటేనే మనకి డబ్బులు ఇస్తారు. అంతకంటే ఎక్కువ కట్టుకుంటామంటే ఇస్తలేదు. మరి కింద మాత్రమే వేసుకోవాలి, పైన వేసుకుంటే కూడా ఇస్తలేదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కావాలంటే మీకు బిల్స్ మొత్తం కంప్లీట్ చేసినాక పైన వేసుకోవడానికి అవకాశం మీ సొంత పైసలతో అట్లా కట్టుకోవచ్చు. ఫస్ట్ బేస్మెంట్కి ₹1,00,000 ఇస్తారు. బేస్మెంట్ అయినంత గోడలు లేపాలి. గోడలు లేపిన తర్వాత మళ్ళీ 1,00,000 ఇస్తారు. స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు వస్తున్నాయి. తర్వాత మొత్తం కట్టిన తర్వాత అంటే ఫ్లోరింగ్, తర్వాత ఎలక్ట్రిఫికేషన్, తర్వాత మనకి సున్నం వేసిన తర్వాత బాత్రూమ్ కట్టుకోవడానికి మొత్తం అయిపోయినాక మిగిలిన ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ₹5,00,000. మరి ఎస్సీ ఎస్టీలకు ఇంకొక 1,00,000 అదనంగా ఇస్తామన్నారు. కానీ ఇంకా ఇంతవరకు గవర్నమెంట్ జీవో తీసుకెళ్ళాలి, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. కాబట్టి మీరు మరి స్లాబ్ ఏరియాలో కింద మాత్రం ఎంత ఉందో అంతనే కట్టుకుంటేనే ఇస్తున్నారు. ఒక గజం మీటర్ అయినా కూడా మళ్ళీ మీకు బిల్ రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. పైన స్లాబ్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది కూడా ఎంతో మన డీల్ గారు చెప్తారు మీకు. సో ఆ విధంగా కట్టుకోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇళ్ళ లిస్ట్ ఇవ్వమంటే ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ ఊళ్ళో ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అట్లా లేదు. ఏదంటే ఎవరు కట్టుకుంటారో వాళ్ళకి కాకుండా L1 అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి అందులో కూడా L1 అని వాళ్ళ
మొత్తం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరినీ కూడా సర్వే చేసి వాళ్ళకు కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ ప్రకారం అసలు ఎక్కడంటే ఏంటంటే ఇల్లు గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. L2 అంటే ఇల్లు నిజంగా కూడా లేదు కానీ కాకపోతే వారికి స్థలం లేదు అటువంటి వాళ్ళని L2. L3 అంటే ఇంకా మిగిలిన వాళ్ళని కలిపి L3 కాబట్టి అటువంటి L1 ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ 1400 ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు కొన్ని ఇస్తున్నా, మీరు కట్టుకోండి. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఇంటి మీరు కట్టుకుంటాం L1 ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన మండలం నుంచి మొత్తం ఏంటంటే మన ఎంపీడీ గారు చెప్పినట్టు 300 చిల్లర ఇళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింద మనం మీ అందరి దగ్గర నుంచి తీసుకొని 153 పంపించినాం. దానిలో ఎలిజిబిలిటీ 120-130 మందికి వచ్చింది. ఇప్పుడు మాత్రం 50 మందికి ఇస్తున్నాం. ఇంకొక 10 పెండింగ్ కలెక్టర్ దగ్గర ఉన్నాయి. అంటే 65 అయితే ఇంకా మిగిలినవి మళ్ళీ వెళ్ళి చూసుకుంటా ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మిగిలిన కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు తొందరగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పోయి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడైతేనే మనకు మంచి సీజన్ కలిసి వస్తుంది. మళ్ళీ వర్షాలు పడితే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు ఎంతైతే ఇచ్చినా అంతే కట్టుకోండి. తర్వాత మళ్ళీ పైన పెట్టుకోవాలనుకుంటే పైన కట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి చేంజెస్ అంటే ఇట్లా అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే గతంలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇస్తలేదు. అందుకని అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ముందే బేస్మెంట్ కట్టుకున్నారు. ఇల్లు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేకుంటే వాళ్ళు ఊరికే రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఏంటంటే కానీ ఎవరికీ ఇచ్చి బేస్మెంట్ ₹1,00,000 మాత్రం ఇస్తలేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఇచ్చేదానికంటే ఎక్కువ మంది ఎక్కువ చేయాలని ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈరోజు మీ అందరికి ఇల్లు రావడం చాలా సంతోషం. రానటువంటి వాళ్ళు కూడా ఎవరు నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వారందరూ కూడా ఇల్లు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. మీ అందరూ కూడా ఇల్లు కట్టుకునే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మరి ప్రొసీడింగ్ ఆర్డర్స్ పిలిచినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ముఖ్యులు ఎవరున్నా కూడా ముందుకు వచ్చి మన లబ్ధిదారులకు ఈ యొక్క సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను. ఇంకా ఏంటంటే మనకు ఇప్పుడు 1400 ఓన్లీ 400 మాత్రమే ఇచ్చింది. ఇంకా 1000 ఇవ్వాల్సింది ఉంది. మీరందరూ కూడా ఏంటంటే మా ఊరికి 4 ఇచ్చినాం, 5 ఇచ్చినాం, 6 ఇచ్చినాం, ఇప్పుడు 2 వచ్చినాయి లేకుంటే 3 వచ్చినాయి అని చెప్పేసి బాధపడుతున్నారు. మిగిలినవి కూడా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 400 వచ్చినాయి, ఇంకా 1000 ఉన్నాయి బాకీ. ఆ 1000లో ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అర్హత ఉండేటువంటి వాళ్ళ లిస్ట్ మీకు ఇస్తాం. తప్పకుండా సెకండ్ లిస్ట్లో అవి రాకుండా వేరే ఇవ్వండి, మిగిలిన వాటిని కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ సొంత ఎన్నికల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఇసుక ఇది కూడా